కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం లింగంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు రాఘవేంద్ర స్వామి టెంపుల్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఫీవర్ హాస్పిటల్, అలాగే రెడ్ బిల్డింగ్ ఎక్స్ రోడ్స్, అలాగే బాపు నగర్, పటేల్ నగర్ ఎక్స్ రోడ్, అలాగే మహాత్మా జ్యోతిరావు పులే స్టాచ్యూ, అలాగే గోల్నాక డిమార్ట్, కృష్ణనగర్ అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే నింబోలి అడ్డలోని మహంకాళి ఆలయం వద్ద నిర్వహించే కార్నర్ మీటింగ్లలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రెడ్డిగా ఇవాళ కిషన్ రెడ్డి అయితే పర్యటనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్, పార్లమెంట్ పోలింగ్ డేట్ దగ్గరకు వస్తున్న ఎలక్షన్ పోలింగ్ డేట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా కేంద్రం నుంచి వివిధ నాయకులు కావచ్చు, బీజేపీ సంబంధించిన సీనియర్ లీడర్స్ కావచ్చు, అలాగే ప్రధాని నడ్డా, అమిత్ షా వీళ్ళంతా కలిసి తెలంగాణలో పలు దఫాలుగా మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. వారితో పాటు మీటింగ్ లో పాల్గొంటూ కూడా తన కాన్ఫరెన్స్ లో కూడా కిషన్ రెడ్డి చాలా భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నాడు. కేంద్ర నాయకత్వంతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొంటూ తన సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా పర్యటన కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి కత్తి పద్మారావు కావచ్చు, అలాగే దానం నాగేందర్, కిషన్ రెడ్డి వీరి ముగ్గురికి చాలా బడా నేతలు కాబట్టి సికింద్రాబాద్ లో ఈసారి మాత్రం త్రిముఖ పోటీ ఉండే అవకాశంగా ఉంటుంది. ఇక దీనిలో భాగంగానే ఈ రోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్స్ లో లాలాపేట జ్యోతిరావు పులే స్టాచ్యూ నుంచి ఆయన ఒక యాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ రోజు శాంతి నగర్, టీచర్స్ కాలనీ, విజయపూర్ కాలనీ, తార్నాక మీదుగా బౌద్ధ నగర్, వారణాసి కూడా వరకు ఈయన రోడ్ షో ఉండబోతుంది. అలాగే కొన్ని కార్నర్ మీటింగ్స్, అలాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కావచ్చు, అలాగే టిఫిన్ బైటక్ అంటే ఉదయం కొంతమంది స్థానికులతో కలిసి ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఒక క్యాంటీన్ కావచ్చు, అలాగే టిఫిన్ సెంటర్ కావచ్చు, అక్కడ కూర్చొని స్థానికులతో చర్చించే కొన్ని స్ట్రీట్ మీటింగ్స్ కావచ్చు, అలాగే టిఫిన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడే కొన్ని మీటింగ్లు కూడా ఉంటాయి. దీనిలో భాగంగా కొన్ని ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఒక స్ట్రీట్ మీటింగ్, అలాగే రెడ్ బిల్డింగ్ ఎక్స్ రోడ్, బాపు నగర్, పటేల్ నగర్ ఎక్స్ రోడ్, మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ వద్ద, అలాగే డిమార్ట్ గోల్నాక వద్ద, కృష్ణనగర్ అంబేద్కర్ స్టాచ్యూ మీటింగ్, నీలిబోలి అడ్డా, మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ వస్తుంది. ఇలాంటి మొదలైన కార్యక్రమాల్లో ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, టిఫిన్ బయటకు, అలాగే కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈసారి కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లతో కూడా కొన్ని మీటింగ్లు పెట్టుకుని బీజేపీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, కేంద్రం నుంచి బీజేపీ వివిధ రాష్ట్రాలకు కావచ్చు, తెలంగాణ కావచ్చు ఇస్తున్న పథకాలు ఏంటి, అలాగే మహిళలకు సంబంధించినటువంటి డ్వాక్రా గ్రూపులు కావచ్చు, వాళ్ళ స్పెషల్ గా మహిళలు అభివృద్ధిలోకి రావాలంటే, వాళ్ళు సొంతంగా ఎదగాలంటే, వాళ్ళ కాలమే వాళ్ళు నిలవాలంటే కేంద్రం ఎలాంటి పథకాలు ఇస్తుందో మొదలైన విషయాలు కూడా ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో, అలాగే టిఫిన్ బయటకులో చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటర్లకు వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటితో ఈ మీటింగ్ లో ఆయన కిషన్ రెడ్డి పాల్గొనబోతున్నాం. మరి కొత్త ఓటర్లను కూడా ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఓటు యొక్క విలువ ఏంటి అనేది మొదలైన విషయాలు కూడా ఈ రోజు ఆయన కార్నర్ మీటింగ్ కావచ్చు, అలాగే ఈ ఒక చిన్న రోడ్ షో కూడా తార్నాక నుంచి సికింద్రాబాద్ వరకు రోడ్ షో కూడా ఉండబోతుంది. ఇలాంటి మొదలైన కార్యక్రమాలు చేపడుతూ ఆయన రాష్ట్రానికి వచ్చేటువంటి వివిధ బీజేపీ నాయకులతో కూడా మీటింగ్ లో పాల్గొంటూ 30% ఓటింగ్ తో పోల్ చేయగలిగితే ఈసారి తెలంగాణ డబుల్ డిజిట్ సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.